మండలానికి ప్రముఖ వైదిక జ్యోతిష్య వాస్తు సార్వభౌమ బ్రహ్మశ్రీ పాలేపు రాజేశ్వర శర్మ గారు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శర్మ గారు. ముందుగా మనం ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత తెలుసుకునే ముందు విష్ణుమూర్తి ధ్యానంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తప్పకండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. నారాయణాయ నలినాయతలోచనాయ నామావశేషిత మహాబలివైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుఠాయ పురుషాయ నమః పరస్మై. శ్రోతలకు భక్తులకు అందరికీ కూడా శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ఆ స్వామి యొక్క అనుగ్రహం నిరంతరం కూడా ఉండాలని ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క కథను కానీ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి విశిష్టతను చెబుతూ ఉంటాము. శ్రోతలు ఈ యొక్క ఏకాదశి అంటే ఏమిటి, మరి దీనికి సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని వినండి. ఇక ఈ వైకుంఠ ఏకాదశి మిగతా ఏకాదశులు మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశుల్లో కొన్ని సంవత్సరాల్లో 26 కూడా వస్తాయి, అధిక మాసం వచ్చిన సందర్భంలో. ప్రతి ఏకాదశి చాలా ప్రాశస్త్యమైనటువంటిదే. మనిషి అనేక విధమైనటువంటి తప్పులు చేస్తూ ఉన్నటువంటి వారు వారి యొక్క పాప నివృత్తి కోసం ఏం చెయ్యాలి అనేటువంటి విధంగా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దేవతల్లో శ్రేష్ఠుడైనటువంటి విష్ణుమూర్తిని వేడుకున్నారు. అయ్యా, ఈ యొక్క ప్రాయశ్చిత్తం కోసం, సకల పాప నివృత్తి కోసం ఏ యొక్క పూజ చేస్తే, ఏ వ్రతం చేస్తే పాప నివృత్తి అనేటువంటిది అవుతుందో, ఉత్తమోత్తమైనటువంటి లోకాలకు ప్రాప్తి, ఆ మోక్షం అనేటువంటిది మనకు కలుగుతుందో ఆ విధమైనటువంటి వ్రతం చెప్పండి అయ్యా అంటే ఈ ఏకాదశి యొక్క వ్రతాన్ని చెప్పారు. మనిషి యొక్క శరీరం ఎట్లాంటిది అని అంటే ఇక్షుఖండం లాంటిది. ఇక్షు అంటే చెరుకుగడ. చెరుకుగడలో ఈ రసం ద్వారా పంచదార కానీ బెల్లం కానీ అట్లాంటిది కూడా వస్తుంది. అమృత సహితమైనటువంటి విధంగా ఉన్నటువంటిది ఇక్షుఖండం. మరి ఆ ఇక్షుఖండం మర్మంలో పెడితేనే కానీ, యంత్రంలో పెడితేనే కానీ దాని నుంచి వచ్చేటువంటి రసంతో మనము ఈ యొక్క అమృతాన్ని స్వీకరించవచ్చు. అట్లాగే శరీరంలో ఉండేటువంటి మలిన ఆ యొక్క ఇక్షుఖండలోంచి ఏమవుతుంది, మలినమంతయు కూడా పోయి ఒక దగ్గర పడిపోతే మిగతా అమృతమంతయు కూడా కలిసి ఒక దగ్గర పడిపోతుంది. అమృతాన్ని వివిధ విధాలుగా మనం స్వీకరిస్తూ ఉన్నాం. అట్లాగే శరీరం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మనం ఈ ప్రాయశ్చిత్తం ద్వారా వచ్చినటువంటి పాపమంతయు కూడా పోయి ఒక దగ్గర పడితే పుణ్యం అనేటువంటిది ఒక వద్ద చేరుతూ ఉంటుంది. అది దేని ద్వారా చేరుతుంది, ఈ యొక్క శరీరాన్ని మనం ఫిల్టరింగ్ చేయాలి. శరీరాన్ని ఏ విధంగా ఫిల్టరింగ్ చేస్తాం, ఇందాక ఇక్షుఖండాన్ని ఏ విధంగానైతే మనతో మనం చేస్తూ ఉంటామో ఈ యొక్క ఏకాదశి వ్రతం ద్వారా, ఉపవాసం ద్వారా, నిత్యం ఉండేటువంటి నివాసానికి అతీతమైనటువంటిదే ఉపవాసం. ఆ విధమైనటువంటి వాసం ద్వారా మనలో ఉన్నటువంటి ఈ యొక్క పాపాలన్నీ కూడా పక్కన పడేసి పుణ్యకర్మలనేటువంటిది మూట కట్టుకుని మోక్షాన్వేషణ కోసం పుణ్యాంతో మన యొక్క జీవితాన్ని గడిపేటువంటి విషయమే ఈ ఏకాదశి యొక్క అంతరార్థం. అలాగే అయితే ఇన్ని ఏకాదశులు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా విష్ణు ప్రీత్యర్థం, విష్ణు పూజకి ఏకాదశి చాలా విశిష్టమైన తిథి. కానీ ముక్కోటి ఏకాదశి, వాటిల్లో నుంచి ముక్కోటి ఏకాదశి ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ముక్కోటి ఏకాదశి మనకు 24 ఏకాదశులు ఇవన్నీ ఉన్నాయని చెప్పాను కదా. ఈ 24 ఏకాదశుల్లో అయితే ఏకాదశికి సంబంధించినటువంటి విషయం వ్రతం ఏ విధంగా ఆచరించాలి,
మరి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి అని అంటే ముందు రోజు నుండే ఉపవాసంతో ఉండాలి. ముందు రోజు ఏకభుక్తం చేసి ఆ రోజు రాత్రి వేళలో ఉపవాసం ఉండి మరుసటి రోజంతయు కూడా ఏకాదశి రోజున సంపూర్ణంగా నిలహారం కానీ ఫలాలు అంటే ఫలహారం కానీ ఈ కాలంలో ఉండేటువంటి ఉపవాసాలు కావండి. కొంతమంది, అందరూ అని కాదు. ఉపవాసం అంటే ఏం చేస్తూ ఉన్నాం? అన్నం అనేటువంటిది తినక నిత్య భిన్నమైనటువంటి పదార్థం తినడం, తైల పక్వాలు అనేటువంటిది తినడం, నెయ్యి కానీ నూనెతో చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం. అసలైతే అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పయః, పయాదష్టగుణం దధిః, దద్యాదష్టగుణం ఘృతః, ఘృతాదష్టగుణం మాసః అని. మరి అన్నం తిన్న దానికంటే కూడా 10 రెట్లు తైల పక్వాన్ని తింటే ఫలితం. కనుకనే తైల పక్వాలు తినకూడదు. నెయ్యితో చేసిన పక్వం, నూనెతో చేసినటువంటి పదార్థాలు తినకూడదు. మీరు ఫలాలంటే ఫలాలే తినండి. మిగతా నిలహారం అంటే నీళ్ళతోటే ఉండండి. మరుసటి రోజు మరి ఆ విధంగా ఉండి నిరంతరం కూడా జాగరణ చెయ్యాలి. అందరూ ఉపవాసం అంటే ఏం తెలుస్తుంది అని అంటే, ఉపవాసం అంటే ఆహార నియమం పాటిస్తే చాలు అని అనుకుంటారు. ఆహార నియమం అనేటువంటిది ఈ యొక్క ఉపవాసంలో ముఖ్యమైనటువంటి భాగం. అట్లాగే నిరంతరం కూడా దైవనామస్మరణలో ఉండడం, రాత్రి కూడా జాగరణ చేయడం, నిద్రలో కూడా దైవనామస్మరణ చేతనే ఉండాలి. మనము ఈరోజు ఆహారాన్ని విభిన్నంగా తీసుకొని ఆహారానికి భిన్నంగా ఉండి నిత్య జీవిత కృత్యాల్లో ఉంటే ఉపవాస ఫలితం రాదు. నిత్యం కూడా దైవనామ చింతన చేతనే ఉండాలి. అది ఉపవాసానికి సంబంధించి ఉపవాసం అంటేనే, వాసం అంటే నివాసం, స్వామికి దగ్గరలో ఉండేటువంటిది కాబట్టి ఉపవాసం అనేటువంటి పేరు. అట్లాగే మరుసటి రోజు ఏకాదశి తెల్లారి ద్వాదశి అనేటువంటిది వస్తుంది. ఈ యొక్క ద్వాదశి రోజున మొట్టమొదటి గడియలోనే భోజనాలు చెయ్యాలి. ఏకాదశి అంతయు కూడా నిరాహారంతో ఉంటాం కదా, ద్వాదశి మొట్టమొదటి గడియలోనే ఆ యొక్క ఉపవాసాన్ని వదిలేసి భోజనాలు చెయ్యాలి. అంటే ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉందో ద్వాదశి రోజు ఉపవాస విరమణ, దీక్ష విరమణకు కూడా అంత ఆ విధమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఇంతవరకు సాత్వికంగా ఉండి మళ్ళీ ద్వాదశి రోజు తామసమైన ఆహారం తీసుకున్నా ముందు చేసిన ఏకాదశి యొక్క ఫలితం ఉండదు. కనుకనే వీరు ఈ ఏకాదశి యొక్క దీక్ష 3 రోజులు పాటించాలి. శృతులు స్మృతులు అని, శృతులంటే వేదాలు. ఈ వేదాల్లో కూడా కూష్మాండ సూక్తంలో ఎన్ని రోజు దీక్షగా ఉండాలనేటువంటిది వస్తుంది. త్రిశ్చోరాత్రి దీక్షితో భవతి త్రిపదా గాయత్రి. అయ్యా, ఇది 3 రోజులు దీక్షగా ఉండాల్సినటువంటి దీక్షనయ్యా, వ్రతమయ్యా అని. చాలా వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం, మిగతా వ్రతాలు చేస్తాం, వరలక్ష్మీ వ్రతం కానీ, మనం కేదారేశ్వర స్వామి వ్రతం కానీ ఎన్నో చూస్తున్నాం. ఆ వ్రతాలు వారికి, వారి కుటుంబానికి, సతి పతి కోసం చేయడం, పతి సతి కోసం చేయడము, మిగతా వారి కోసం చేయడం అనేటువంటి విషయం. ఈ ఏకాదశి దీక్ష మాత్రం ఎవరి కోసం వారు చేయాల్సినటువంటి విషయమే. ఇంకొకరికి ఇది వర్తించదు. నేను ఏకాదశి చేయడం ద్వారా నా యొక్క పిల్లలకు, నా భార్యకు ఆ పుణ్యం వర్తించదు. నేను చేసేది నాకే వర్తిస్తుంది, ఇతరులు చేసేది కూడా నాకు వర్తించదు. ఇది దీంట్లో ఉండేటువంటి అంతరార్థం. జ్ఞానం కోసం నేను తింటే ఎదుటి వారికి కడుపు నిండుతుందా? నిండదు కదా. అట్లాగే నేను ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండడం ద్వారా శరీరంలో ఉండేటువంటి చాలా అవయవాల్లో అంతరార్థంగా ఉండేటువంటి కొవ్వునంతయు కూడా కరిగించి మళ్ళీ కూడా మన శరీర అవస్థను, అంగాలను శుభ్రం చేసేటువంటి విషయం. అది ఆహారం ద్వారా వస్తుంది. మరి మనస్సు నిత్యం కూడా దైవ చింతనతో ఉండడం చేత ప్రశాంతమైనటువంటి మనస్సు వస్తుంది. ఎదుటివాడిపైన మనకు సద్బుద్ధితో ఉండేటువంటి చింతన ఏర్పడుతుంది. మరి కలియుగంలో అవన్నీ చేయడం కష్టం కదా. ఇన్ని ఏకాదశులు చేయాలంటే నేను ఈ లౌకిక సమాజంలో ఉన్నాను. ఉదయం లేచినప్పటి నుండి కూడా మరి కడుపు కోసం
అనే ఉదర నిమిత్తం బహుకృత వేషం అని. ఉదరం కోసం, కడుపు కోసం చాలా విధమైనటువంటి సద్యోగాలు చేయాల్సినటువంటి స్థితిగతులు కదా. మరి బాల్యులున్నారు, వృద్ధులున్నారు, వ్యాధిగ్రస్తులున్నారు, వారందరికీ కూడా ఈ యొక్క ఉపవాస దీక్ష వర్తించదు. 8 సంవత్సరాల లోపు ఈ వారు బాల్యులు ఈ యొక్క ఉపవాసం చేయకూడదనే ఉన్నది, చేస్తేనే వారికి మంచిది కాదు. అట్లాగే వృద్ధులు కూడా 80 సంవత్సరాలు పైబడినటువంటి వారు, వ్యాధిగ్రస్తులు, వారికి మాత్రం ఈ ఉపవాస దీక్ష పనికిరాదు. నిత్యం వారు కూడా దైవ చింతనతో ఉండండి. వారికి కూడా ఈ యొక్క ఆహార నియమాలు పాటించకపోయినప్పటికీ దీక్ష ఫలితం అనేటువంటిది కలుగుతుంది. మరి ఇది సామాన్యమైనటువంటి ఏకాదశి యొక్క ఫలితం. మరి ఈ యొక్క ఏకాదశులు పాటించలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మరి పాటించగలిగినా కానీ నేను నా యొక్క శరీరం నా ఆధీనంలో ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు ఈ దీక్షను నేను పాటించగలుగుతాను. నా ఆధీనం దాటిన తర్వాత, నాకు ముసలితనం వచ్చిన తర్వాత మిగతా విధమైనటువంటి అంగాలు నా ఆధీనంలో లేనటువంటి స్థితిగతులు ఉన్నప్పుడు పాటించలేనే. మరి అప్పుడు ఈ ఫలితాన్ని పొందడం ఎట్లా? ఎప్పుడైతే ఈ ముక్కోటి ఏకాదశి చేయడం ద్వారా మీరు మరి మిగతా ఏకాదశులకు ఈ యొక్క ఏకాదశికి భిన్నమేమిటి, ఈ యొక్క నామాన్ని ముక్కోటి ఏకాదశిగా ఎందుకు పిలుస్తాము అనేటువంటి అంతరార్థం ఏమిటి అనంటే, 3000 కోట్ల ఏకాదశులు చేసినటువంటి ఫలితాన్నిచ్చే కార్యక్రమం ఈ యొక్క ఫలితాన్నిచ్చేటువంటి రోజు. మరి నేను మిగతా ఏకాదశులు ఏవి కూడా ఉండను, శరీరం ఆధీనంగా ఉన్నప్పటికీ, యవ్వనంలో ఉన్నప్పటికీ నేను మిగతా విషయాలన్నీ కూడా చేస్తానే కానీ ఏకాదశి మాత్రం సంవత్సరానికి ఇది ఒక్కటే ఫాలో అవుతానంటే వారికి ఇది వర్తించదండి. మనం బాల్యంలో ఉండలేరు, మనము వృద్ధాప్యంలో ఉండలేము, కొన్ని రోజుల్లో దివసాల్లో ఉండలేనటువంటి స్థితులు ఉండవచ్చు. ఆ విధమైనటువంటి రోజులకు ఇది పనికి వచ్చేటువంటి విషయంగా ఉంటుంది. మనం రోజు సంపాదిస్తూ ఉంటే మరి మనం ఆ యొక్క సంపాదన కొంత క్రోడీకరించుకున్న తర్వాత, కూడబెట్టుకున్న తర్వాత కూర్చుండి తింటామా? కూర్చుండి తినలేమే. అట్లాగే మరి కూర్చుండి మనకు వృద్ధాప్యం ఏదైనా వస్తే, సంపాదించలేనటువంటి స్థితి వచ్చినప్పుడు ఇది చేసుకున్న పుణ్యమంతయుడు చేసుకున్న సంపాదన ముందేసుకొని తింటా. అట్లాగే ఈ యొక్క ఏకాదశి కూడా, వైకుంఠ ఏకాదశి కూడా మీకు ఆ విధంగానే ఉపయుక్తమవుతుంది. పూర్వం ఎన్నో జన్మలో చేసుకున్నటువంటి పాపమంతయు కూడా ఇహం పరం రాబోయే జన్మలో వచ్చేటువంటి విషయాలన్నీ కూడా అవన్నీ కూడా నివృత్తి చేసి, ఆ పాపాలు నివృత్తి చేసి మోక్షాన్నిచ్చేటువంటి ఏకాదశి. అంతేకాకుండా వైకుంఠనాథుడు, దీన్ని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తాం. దీనికి నానా విధమైనటువంటి పేర్లండి. మరి ఆ వైకుంఠుని యొక్క, విష్ణుమూర్తి యొక్క స్మరణ చేత ఏ విధమైనటువంటి ఫలితాలను పొందుతామో ఆ ఏకాదశిగా దీన్ని పొందవచ్చు. ఉత్తరద్వార ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, జ్ఞాన ఏకాదశి, మోక్షద్వార ఏకాదశి. అలా ఈ ఏకాదశి రోజు, ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటారు భక్తులు. అలాగే తెల్లవారుజామున ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం కోసం 2 నుంచే మనం బారులు తీరి నిలబడటం చూస్తాం. ఎందుకని ఉత్తర ద్వారం గుండా అసలు స్వామివారిని దర్శించుకోవాలి? ముఖ్యంగా మానవులకు ఒక సంవత్సరం అయితే దేవుడికి అదొక రోజు. దాన్నే దక్షిణాయనం దేవుడికి రాత్రి, ఉత్తరాయణం దేవునికి పగలు. ఆ యొక్క దక్షిణాయనం అప్పుడు రాత్రి వేళ దేవుడు నిద్రిస్తూ ఉంటాడు. ఉత్తరాయణంలో ఆయన మేలుకొని ఉంటాడు. మనము నిద్రావస్థలో ఉండేటువంటి వారికి మరి అన్నీ కూడా చెప్పుకోలేం కదా. ఆ విధమైనటువంటి విషయంతో నిద్రావస్థలో ఆ నిద్రావస్థ నుంచి మేలుకున్న తర్వాతనే అన్నీ చెప్పుకోగలుగుతాం అనేటువంటి విషయం. అంతేకాకుండా ఈ స్వామివారు ఎప్పుడైతే ఉత్తరాయణంలో మేలుకొని ఉంటూ ఉంటారో
ఆ సందర్భంలో వైకుంఠ ద్వారం అనేటువంటిది తెరుచుకుని ఉంటుంది. ఉత్తర ద్వారంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, స్వామివారు దక్షిణాభిముఖుడుగా పడుకుంటాడు. దక్షిణంకు తల చేసి పడుకున్నటువంటి వారికి శిరస్సు ఎటువైపు చూస్తూ ఉంటుంది? ఉత్తరాన్ని చూస్తూ ఉంటుంది కదా. కనుకనే ఉత్తరం వైపుకు చూస్తూ ఉంటారు. అందరూ కూడా ఇందులో పూర్వం ఒక గాథ కూడా ఉంది. ఈ ముర అనేటువంటి రాక్షసుడు చంద్రవతి అనేటువంటి నగరాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఆయన మానవులనే కాకుండా చతుర్దశ భువనాల్లో ఉండేటి వారిని అందరినీ అనేక విధమైనటువంటి కష్టాలు పెడుతూ పీడిస్తూ ఉంటాడు. దేవతలు కూడా చాలా కష్టాలు పడేటువంటి స్థితి. మరి ఆ విధంగా బ్రహ్మాది దేవతలందరూ కూడా వెళ్ళి తన ప్రభువు అయినటువంటి విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ దేవదానవులు అనేటువంటిది దేవతలు కాకుండా ప్రజలు, ఋషులు వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు. వారు ఏ విధంగా వెళ్తారు? మనకు ముఖ్యమైనటువంటి వ్యక్తి వస్తూ ఉంటారు కదా. ముఖ్యమైనటువంటి వ్యక్తి సభలోకి వచ్చినటువంటి సందర్భంలో ఒక మినిస్టర్ను కానీ, పెద్ద ఆయనను కానీ, గురువును కానీ, వారి యొక్క దృష్టిలో మనం ఎట్లా పడాలి? విశేషంగా మనం చూసిన దానికంటే కూడా ఆయన దృష్టిలో నేను పడాలి అనుకుంటా. కనుకనే మన అందరినీ నెట్టేసి కాస్త ముందు వెళ్ళేటువంటి విధంగా నన్ను ఒక మారైనా వారు చూస్తే చాలు అని అనుకుంటా. అట్లాగే మరి ఒక అతిథికి ఇక్కడ ఈ విధమైనటువంటి రాజుకు, ఒక మినిస్టరుకు, అధికారికే మనం దృష్టిలో పడాలి అనుకుంటే లోకానికి అధికారి ఆయన, లోకాన్ని శాసించేటువంటి ఆయన, లోకానికే రాజు, మనం అందరినీ సృష్టించినటువంటి ఆయన. మరి ఆయన దృష్టిలో పడితే ఇంకేముంది? ఎప్పుడూ దృష్టిలో పడాలి, మరి అందరికంటే ముందుగా పడాలి. కనుకనే ఏం చేస్తాం? ఈ యొక్క దానికి ఉదయాన్నే వెళ్ళాల్సినటువంటి విషయం. తెల్లవారుజామునే ఎందుకోసం వెళ్తామంటే, సూర్యోదయం అంటే మనిషి వస్తూ ఉన్నాడు అనంటే వచ్చేటువంటి దానితోటే శబ్ద తరంగాలు ముందే ప్రారంభమై ఆ యొక్క ఫలితాన్ని పొందుతూ ఉంటారు. సూర్యుడు మనకు ఈ యొక్క భూలమండలం పైకి వచ్చే సందర్భంలో అరుణోదయ కాలం కూడా అవుతుంది. అంటే సూర్యుడు ఈరోజు 6 గంటలకు వస్తాడు. 6 గంటలకు ఉదయం వస్తే సూర్యబింబం అంతకంటే ముందుగానే ఎరుపుగా మనకు కనబడుతూ ఉంటుంది. మరి సూర్యుడు వచ్చాడా భూమిపైకి? గణాంక శాస్త్రం ప్రకారం రాలేదు, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రాలేదు. మరి సూర్యుడు అగుపడుతున్నాడు కదా, ఎర్రగా కనబడుతుంది కదా, అది అరుణోదయం. మరి ఈ యొక్క అరుణోదయం అనేటువంటిది సూర్య ఉదయం కంటే 2 గడియల ముందు, అంటే 48 నిమిషాల ముందు అరుణోదయ కాలం అవుతుంది. ఈ ఉత్తరాయణం కంటే కూడా ముందుగానే దీని యొక్క ప్రభావం ప్రారంభమైందయ్యా అని చెప్తూ ఉంది. ఉత్తరాయణం ఎప్పుడైంది? మకర సంక్రమణం రోజున మనకు ఉత్తరాయణం అసలైతే అప్పుడే. అందుకోసమే మకర సంక్రమణం సూర్యునికి సంబంధితమైనటువంటి పండుగ ఇదంతా కూడా. కనుకనే ఈ యొక్క ఉత్తరాయణం కంటే ముందుగానే ఆ యొక్క ప్రభావం ప్రారంభం అనేటువంటిది అయ్యింది. మంచి అనేటువంటిది కూడా ప్రారంభమైంది. మళ్ళీ తెల్లవారుజామునే ఎందుకోసం వెళ్తాము? స్వామివారికి మేలుకొలుపు చేస్తూ ఉన్నాం తెల్లవారుజామునే. ఆ యొక్క స్వామి మొట్టమొదటి చూపే నా పైన పడాలి. లేచిన వెంటనే ప్రశాంత మనస్సుడై ఉంటాడు. మరి చిన్నపిల్లవాడు పడిపోతే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగెడి ఏ విధంగానైతే తన యొక్క కష్టాన్ని విలపించుకుంటూ ఉంటారో, ఈ విధమైనటువంటి దేవునికి మనం అందరం కూడా ఎవరు? మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, మనందరం కూడా ఆయన యొక్క బిడ్డలమే. కనుకనే మనం ఆ విధమైనటువంటి స్వభావంతో ఆయన దగ్గరికి వెళ్తాం. మన కష్టాన్ని, మన యొక్క పాప విముక్తిని, మా యొక్క పాపాన్ని విముక్తి చెయ్యవయ్యా అనేటువంటి ఉద్దేశంతో. ఏ విధంగా? మొట్టమొదటి నేను వెళ్ళి చెప్పుకోవాలి. పిల్లని మనస్సు కదా మనం అందరిది కూడా. కనుకనే మొట్టమొదట చూపు నా పైన పడడం చేత మా యొక్క పాపం అనేటువంటిది నివృత్తి అవుతుంది.
స్వామివారి మేలుకొలుపు చేసిన వెంటనే మౌనం చూడాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్తాము. కాబట్టి ఇది ఈ విధమైనటువంటి విషయం. కనుకనే ఈ యొక్క ఉత్తర ద్వారానికి కూడా అనేక విధమైనటువంటి విశిష్టతలు ఉన్నాయండి. పూర్వగాథలు, పురాణ గాథలు కూడా. మరి భీష్ముడు, భీష్మ పితామహుడు అని అంటారు. ఆయన ఈ పాండవులతో చాలా యుద్ధం చేశాడు. యుద్ధం చేసి యుద్ధంలో మరణించినటువంటి పని అయిపోయింది. ఇక శరపంచనం పైన పడుకుండా పెట్టారు, అన్ని బాణాలపైనే పడుకున్నాడు, ఆయుధాలపైనే పడుకున్నాడు. ఇక ఇంకేమీ లేదు, ప్రతి అణువణువు కూడా బాణంతోటే ఉంది ఆయన. మరి బతకడం కష్టం కదా. శరీరంలోకి మనకు 2 రంధ్రాలు అయితేనే చాలు, 1 రంధ్రం అయితేనే చాలు. అన్ని రంధ్రాలు ఉన్నప్పటికీ ఆయన ఎట్లా బతికాడు? ఆయన కారణజన్మ. దక్షిణాయనంలో పడిపోయినటువంటి భీష్మునికి ఉత్తరాయణం వరకు కూడా ఆయన ఉత్తరాయణంలో చనిపోవాలనుకుంటాడు. ఉత్తరాయణంలో వైకుంఠ గుమ్మం తెరిచుంది కదా, మనం గుమ్మం తెరిచుంటేనే కదా మన ఇంట్లోకి ఎవరైనా వచ్చేది. కనుకనే ఆ వైకుంఠ గుమ్మం తెరిచి ఉండేది ఉత్తరాయణంలో 6 నెలల పాటు తెరిచి ఉంటుంది. కనుకనే ఎవరైతే ఈ యొక్క కాలం చేస్తారో, నిర్యాణం అవుతారో, వారందరికీ కూడా ఈ వైకుంఠ గుమ్మం తెరిచి ఉన్నటువంటి సందర్భంలో అందరికీ వైకుంఠ ప్రాప్తి అవుతుంది. స్వామివారు ఎవరినైనా వద్దంటాడా? వద్దనడు ఆయన. కనుకనే ఆయన ఆ యొక్క వైకుంఠ ప్రాప్తి అనేటువంటిది, మోక్షం అనేటువంటిది అవుతుంది. కాబట్టి భీష్ముడు కూడా ఉత్తరాయణం వచ్చిన తర్వాతనే ఆయన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడు. మరి ఉత్తరాయణం వచ్చిన తర్వాత కూడా ఆగాడు. మరి ఎందుకోసం ఆగాడు? ఉత్తరాయణ ప్రభావమైనటువంటి ఈ యొక్క ఏకాదశి తర్వాత ఉత్తరాయణం వచ్చినప్పటికీ ఈ సూర్యబింబం అనేటువంటిది ఖగోళ శాస్త్రం ప్రకారం కూడా అది ఉత్తరంకు సంపూర్ణంగా మలిగేటువంటి విషయం రథసప్తమి అనేటువంటిది వస్తుంది మాఘమాసం. ఆ రథసప్తమి రోజున సూర్యుని యొక్క రథం సంపూర్ణ ఉత్తరానికి మళ్ళీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా సంపూర్ణమైనటువంటి ఉత్తర బింబం కలిగిందో ఆ భీష్ముడు కూడా సప్తమి అయిపోయింది, అష్టమి రోజు ప్రాణత్యాగం చేశాడు. ఉత్తరాయణం ప్రవేశం కాంగనే కాదు, సంపూర్ణ ఫలితం కూడా అప్పుడు వస్తుంది అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. ఆ యొక్క భీష్ముడు కూడా పంచత్యాగపూరితమైనటువంటి నిర్యాణం. ఆయన శరీరంలో ఉండేటువంటి ప్రాణవాయువులను ఒక్కటే రోజు వదిలేయకుండా 5 రోజులు 5 వాయువులు వదిలేసి ఏకాదశి రోజునే మళ్ళీ కూడా ప్రాణత్యాగం చేశాడు. ఏకాదశి ప్రాణత్యాగం చేసినటువంటి వారికి పునర్జన్మ న విద్యతే అని, పునర్జన్మ అనేటువంటిది ఉండదు. ఏకాదశి చేసినా అందులో అతీతమైనటువంటి ఫలితాన్నిచ్చేటువంటి ఈ యొక్క 3 కోట్ల ఏకాదశుల యొక్క ఫలితాన్నిచ్చేటువంటి ఇట్లాంటి విశిష్టమైన ఏకాదశి చేస్తే ఇంకే ఉంది. కనుకనే మనకు ఆ సాక్షాత్తు వైకుంఠ ప్రాప్తి, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేటువంటిది కూడా చాలా కలుగుతుందని, ఈ యొక్క ఉత్తర ద్వారానికి సంబంధించినటువంటి ఉత్తరాయణానికి సంబంధించినటువంటి ప్రాశస్త్యం అనేటువంటిది కూడా ఉందండి. చాలా బాగా చెప్పారండి. ఉత్తర ద్వార దర్శనం ఇంత అంతరార్థం ఉంది ఉత్తర ద్వార దర్శనంలో. అలాగే మనకి ఇవాళ సూర్యోదయంలో బ్రహ్మ ముహూర్తంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని ఆ రోజు ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు, పూజలకైనా దేనికైనా కూడా. అలాంటిది ఇవాళ మరి దశమి తిథితో మొదలైంది. మరి ఏకాదశి చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. మరి ఏకాదశిగా పరిగణించవచ్చా ఇవాళ? నేను చాలా బాగా అడిగారండి. ఇది శ్రోతలకు ఏకాదశి యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి భక్తజనులందరికీ కూడా ఉపయుక్తమైనటువంటి ప్రశ్న, చాలామందిలో ఉండేటువంటి విషయం. నిన్న కూడా చాలామంది అడిగారు నన్ను, అయ్యా ఈరోజు ఏకాదశి ఉదయం 7:30 వరకు, కొన్నిట్లలో 7:15, 8 వరకు కూడా ఉంది, సూర్య ఉదయానికి లేదు కదా, మరి ఏకాదశి చేయవచ్చా అని అడిగారు. ఇందాకే కూడా చెప్పాను, నేను శృతివాక్యాన్ని కూడా చదివి చెప్పాను ఆధారపూరితంగా. ఈ యొక్క దీక్ష 1 రోజుది కాదు, 3 రోజులకు సంబంధించిన వ్రతం. ఏకాదశి తిథి అనేటువంటిది ఒక్క ఏకాదశి అనేదే ప్రమాణం కాదు. ముందు రోజు తిథిని మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ద్వాదశిని కూడా పరిగణలోకి తీసుకెళ్ళవాలి.
ఆ విధంగా తీసుకునే ఏకాదశి దీక్ష చెయ్యాలి. ఏకాదశి ఒక్కరోజు చూసి చేయాల్సిన దీక్ష కాదు, 3 రోజుల దీక్ష అని చెప్పాను. త్రిస్రోరాత్రి దీక్షతో భవతి. కనుకనే ముందు రోజు, ఈరోజు దశమి 7:30 వరకు ఉన్నప్పటికీ మరుసటి రోజు సూర్య ఉదయానికి ఏకాదశి లేదు. మరి ద్వాదశి కూడా అటు తర్వాత ఉండాలి, అటు తర్వాత రోజున కూడా ద్వాదశి లేదు. ద్వాదశి చేసేవారు రేపే చెయ్యాలి, రేపు సూర్య ఉదయానికి కూడా ద్వాదశి లేదండి. ఈరోజు ఇది వైఖానసుల యొక్క పండుగ అనేటువంటి విషయంగా కూడా చెప్తూ ఉన్నారు. మధ్వాచారులు, వైఖానసులు, స్మార్తులు ఎవరు చేసినా ఈరోజే ఏకాదశి చెయ్యాలి. ఎందుకు? ఇది 3 రోజుల దీక్ష. తిథికి సంబంధించిన ప్రామాణికమైనటువంటి గణాంక శాస్త్రం ప్రకారం కూడా 3 రోజుల యొక్క తిథులను ప్రామాణికంగా తీసుకొని చేయాల్సినటువంటి దీక్ష కాబట్టి కనుకనే ఇది ఈరోజు చేయడమే అన్ని విధాలుగా శ్రేయస్కరం, శ్రేష్టం. రేపు చేయకూడదు. కనుక అంతేకాకుండా ఈ విధమైనటువంటి ఇంకేమైనా అడగాలమ్మా? అయితే ఈ విధమైనటువంటి విషయాల్లో కూడా ఏకాదశి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది కూడా చాలామందికి. మరి మిగతా తిథులు ఏవైతే ఉన్నాయో, మనకు పౌర్ణిమ కంటే ముందు 15 తిథులు, పౌర్ణిమ తరువాత 15 తిథులు, 30 తిథులు ఉన్నాయి కదా. ఈ ఏకాదశే ఉపవాసం ఎందుకు? ఏకాదశిని ఎందుకు ఎంచుకున్నారు? విష్ణుమూర్తి కూడా దీన్నే ఎంచుకోవడానికి ఆస్కారం ఏమిటి అనేటువంటి విషయంగా వస్తే, మనకు శరీరం మొత్తం నడుస్తూ ఉన్నటువంటిది కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల చేతి. అవి లేకుంటే ఏమైనా చేస్తామా? చెయ్యి. ఈ యొక్క వీటికి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. దానికి జోడించాల్సినటువంటిది మనస్సు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు ఈ విధమైనటువంటి 3 భాగాలు కలిపినటువంటిదే ఏకాదశి. ఇవన్నీ కూడా ఏకకృతమైనటువంటి స్వామివారి పైన ఏకాగ్రత చెయ్యవయ్యా. కనుకనే ఇదే ఏకాదశి. మిగతా విషయాలు ప్రాకృత ధర్మంలో మీరు ఏ విధంగానైతే నిత్యం చేస్తూ ఉన్నటువంటి విషయాలు ఉన్నాయో, మనం కడుపు పని కడుపు చేసినా, ముఖం పని ముఖం చేసినా, చక్షువులు కానీ, అంతేకాకుండా ఈ చాలామంది విష్ణుమూర్తి యొక్క ఆరాధన ఎట్లా చేయాలి, మరి షోడశోపచార పూజలు చేయగలమా, స్తోత్రాలు చేయగలమా, చాలా విధమైనటువంటి విషయాలు కూడా అనుకుంటూ ఉంటారు. మరి అనామకులం, మేము చేయలేనటువంటి వారం, దీనమైనటువంటి భక్తులం, పండితులం కాదే అనేటువంటి విషయంగా స్వామివారి దృష్టిలో అసలైతే కోటి విద్యలున్నా కూటి కోసం. విద్య అనేటువంటిది మోక్షాన్ని ఇచ్చేది కాదు. మనస్సే మనకు నిరంతరం జ్ఞానమే మోక్షాన్ని ఇచ్చేటువంటిది. ఏ విధంగా దీక్ష చేసుకోవాలి, ఏ విధమైనటువంటి పద్ధతితో ఉండాలి అని అంటే 9 విధమైనటువంటి భక్తులు ఉన్నాయి అని చెప్పారు. అది ఏమిటయ్యా అంటే, శ్రవణం కీర్తనం విష్ణో, శ్రవణం కీర్తనం విష్ణో, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. 9 విధమైనటువంటి భక్తులు. ఒక దేవాలయం ఉంది, దేవాలయంలో చైర్మన్ ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు, అర్చకుడు ఉన్నాడు. అనుకుంటారు చైర్మన్ గారు, అయ్యా నేను దేవాలయం అంతా నేనే కట్టించాను, ఇదంతా నాదే, అందరికంటే ఎక్కువగా పుణ్యం నాకు వస్తుంది అనుకుంటాడు. పండితుడు అనుకుంటాడు, అర్చకులు కానీ నేను చాలా పాండిత్యంతో ఉన్నాను, మరి నాకే వస్తుందని. అట్లా కాదు. ఎవరైనా భక్తే మార్గం. మీకు అక్కడ ఉండేటువంటి దాసీదాసులు కానీ, చైర్మన్ కానీ మన కోసమే పదవి తప్ప దేవుని కోసం కాదు. మోక్షప్రదమైనటువంటి విషయానికి ఈ పదవులు ఇవన్నీ కూడా ఏవి కూడా అక్కడికిరా. మీరు ఈరోజు చదువు రానటువంటి వారు కానీ, పండితులు కానీ, అనామకులు కానీ ఉండాల్సినటువంటి విషయం ఏమిటి? జ్ఞానంతో ఉండాలి. ఫస్ట్ శ్రవణం, స్వామివారి యొక్క విష్ణుస్మరణపూరితమైనటువంటి విషయాలు నిరంతరం కూడా భగవత్పూరితమైనటువంటి విషయాలే వినండి.
శ్రవణం. అట్లాగే మనము యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో ఏవం పుణ్యస్య కర్మనో, చెడు వినకూడదు, చెడు చూడకూడదు. ఆ విధమైనటువంటి ద్వారా కూడా మనకు పాపం అనేటువంటిది కూడా లభిస్తుంది. శ్రవణం, కీర్తనం, కీర్తించడం స్వామివారు. విష్ణో స్మరణం, నిరంతరం కూడా స్వామి యొక్క స్మరణలోనే ఉంటుంది. పాదసేవం, స్వామివారి యొక్క పాద సేవ చేయడం. అర్చనం, అర్చించడం. వందనం, నమస్కారం చేయడం. వందనం, దాస్యం, దాస్యత్వం చేయడం. సఖ్యమాత్మ నివేదనం, భగవంతునితో స్నేహం చేయడం, సఖ్యత్వం. ఆ యొక్క ఆత్మలో, స్వామివారి యొక్క ఆత్మలో కలిసిపోవడం. ఇది అన్నీ కూడా భక్తి మార్గం. అలాగే ఏ క్షేత్రం నుంచి ఈ పూజ అనేది మొట్టమొదటిగా ముక్కోటి ఏకాదశి పూజలు ప్రారంభమయ్యాయి? అలాగే అనాదిగా విష్ణు పూజ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందండి? అసలు చరిత్రలోకి వెళ్తే, మనం పురాణ గాథలకు వెళ్తే కనుక విష్ణుమూర్తి యొక్క పూజ అనేటువంటిది నా విష్ణు పృథివీపతి సహస్రాక్ష సహస్రపాత్, ఆ యొక్క విష్ణుమూర్తి నుండే అన్నీ కూడా వచ్చాయి అనేటువంటి విషయం కూడా మనకు అసలైతే ఇది కలియుగం అందరికీ కూడా తెలిసి ఇన్ని సంవత్సరాల పాటు కలియుగం అనేటువంటి విషయంలో కూడా యుగాంతం కూడా అయిపోయింది. యుగాంతం అయిపోయిన తర్వాత కలియుగం చేసే ముందు స్వామివారు మరి యుగాంతం అయింది కదా, అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఏమీ లేదు ప్రకృతిలో ఏమీ లేకపోయేసరికి స్వామి ఆయన ఆ శేషకల్పం పైన పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏ విధంగా ఈ యొక్క ప్రకృతిని మళ్ళీ కూడా ఉద్భవించారు అని ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భంలో తన ఆలోచనలోంచి ఆలోచన నాభికి చేరి ఆ నాభి నుంచి ఒక కమలం వచ్చేసి ఆ కమలం విచ్చుకొని ఆ విచ్చుకున్నటువంటి కమలంలోంచి చతుర్ముఖుడైనటువంటి ఒక ఆకారం వెలిసింది. ఆ యొక్క ఆకారం వెలిసినటువంటి ఆకారాన్ని బ్రహ్మగా కొలుస్తూ ఉన్నాం మనం. బ్రహ్మకు జ్ఞాన విద్యను నేర్పాడు. ఈ విధమైనటువంటి సృష్టి స్వరూపమైన విద్యలన్నీ కూడా నేర్పాడు. నేర్చుకుంటూ బ్రహ్మ అన్నీ నాకు వచ్చాయని మాయమైపోయాడు. ఇంకేం, నేను ప్రకృతినే సృష్టిస్తూ ఉన్నాను కదా, అన్నీ సృష్టిస్తూ ఉన్నానని మాయమైపోయి అన్నీ సృష్టిస్తూ ఉన్నాడు. సృష్టిస్తూ ఉన్న సందర్భంలో కొంత జ్ఞాన విద్యను మధ్యలో మర్చిపోయాడు. భవిష్యత్ విద్య, జ్యోతిష్శాస్త్రం కూడా వదిలేశాడు అనే విషయం. కనుకనే మరి భవిష్యత్ తెలవట్లేదు, సృష్టించుకుంటూ పోతున్నాడు, భవిష్యత్ తెలవట్లేదు. అయ్యేసరికి మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చాడు. ఏం తెలవట్లేదయ్యా, ఏదో నేర్చుకున్నాను అనుకున్నాడు అని స్వామివారిని కొలిచాడు. స్వామివారిని కొలిచేసరికి స్వామి పుష్పక విమానం పైన ఈ కావేరీ నది తీరంలో ఉండే ప్రస్తుతం ఉండేటువంటి శ్రీరంగపట్నం అంటున్నాం, శ్రీరంగం, అక్కడికి వచ్చాడు. వచ్చేసి ఈ బ్రహ్మకు మిగిలినటువంటి జ్ఞాన విద్యంతియు కూడా బోధించాడు. ఇది ఈ వైకుంఠానికి సంబంధించిన విషయం. శ్రీరంగపట్టణం గురించి రామాయణంలో కూడా చెప్తూ ఉంటుంది. మీరు శృతులు స్మృతుల గురించి కూడా చెప్పండి అన్నారు పురాణాల్లో. రామాయణంలో ఈ వైకుంఠ ఏకాదశి గురించి, అట్లాగే ఈ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆరాధన గురించి, ఏకాదశి మహత్యం గురించి, అంతేకాకుండా శ్రీరంగపట్టణం యొక్క విశేష. శర్మ గారు, సమయం చాలా తక్కువగా ఉంది. అంటే వైకుంఠ ఏకాదశి గురించి ఎంతైనా మనం మాట్లాడుకోవచ్చు, కానీ సమయం చాలా తక్కువగా ఉందండి. స్టూడియోకి వచ్చి మీరు విశిష్టతని తెలియజేశారు, ఇవాళ విశిష్టతని. నమస్కారం అండి. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి హెచ్ఎం టీవీ.